स्वामी బాగుండవా? షూస్ ప్రతి గ్రామంలో 3-4 ఉంటాయి. ఆ 3-4 అయిపోయేయమని చెప్తాను నేను. మెయిన్ ఇన్సూరెన్స్ 15 వరకు డేట్ ఇచ్చినారు. అట్లాగా ఇస్తే గానీ ఇన్సూరెన్స్ మీకు క్లెయిమ్ కాదు అనేది ఆడవాళ్ళు. మన ఊరి పేరు మన మండలం పేరు మన జిల్లా పేరు. వెరీ గుడ్. నీకు స్కూల్ యూనిఫామ్ ఎట్లొచ్చా? వాళ్ళ అక్కని కుట్టించుకునేది సార్. సంగతి ఉట్మా तेरा नाम बोले खाता बोल ले क्या नाम तेरा नाम है तुम्हारे अम्मी का नाम है हमारे गांव का नाम क्या नाम है देखो गाना बोल दीजिए क्लास स्टूडेंट मां सारे मां అదే అండి ఆ భూమి పనులు ఇప్పుడు ఏం పని చేయండి, పేపర్ మీద రాసిండి. మీరు పేపర్ మీద ఉడిపెట్టేసి రాసి ఇచ్చేసి. ఎండిఓ గారే తహసీల్దార్ రాలేదా? తహసీల్దార్ ఎవరు? ఏమైంది సార్ అంటే మొన్న తీస్తా ఉన్నారు వాళ్ళు ఆపమని చెప్పి ఇచ్చినారు. ముందుకు రాలపక్షణ తహసీల్దార్ గారు లేరా? కూర్చో. గుడ్ మార్నింగ్. ఏం బాగా గట్టిగా ఉంది కదా సౌండ్. బూ పెట్టినారా? బూ తిన్నారా? ఏం తిన్నారు? ఏం తిన్నారు? నిలబడు. మన ఊరి పేరు ఏం పేరు? ఏం పేరు మన ఊరి పేరు? రారా మోజు మోజు. ఏం పేరు? పేరంట సిద్ధు సార్. పోతాను సార్. మీ ఒక్కరి కోసం సార్ ఎప్పుడైనా కానీ పార్టీకి అయితే పగలాడిపోతాడు. అధికారులు ఉండాలనే కదా ఉండాలండి. దీన్ని ఏదైనా ఎవరైనా ఇబ్బంది పెడితే డిపార్ట్మెంట్ ఇది తీసుకొని ప్రొటెక్షన్ తీసుకొని అది కాంపౌండ్ వాల్ కంప్లీట్ చేయొచ్చు. గవర్నమెంట్ ప్రాపర్టీని మాదంటే అంటే భయపడిస్తా భయపడతా అంటారా మీరు? మీరు ఖచ్చితంగా జరిపించండి. ఇది 2 రోజుల్లో పని మొదలు పెడతారు. ఇవాళ రేపటి లోపల పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని మొదలు పెట్టండి. పెట్టించేసేయండి. ఫస్ట్ మా స్థలం మీరు సర్వేలు చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ అన్ని కూడా బోర్డు పెట్టండి. ఒకటే కాదు స్కూల్
బయట 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 పర్వాలేదు కూర్చోమ్మా పెద్ద ఉండండి ఆ బిడ్డ ముఖం కనపండి అట్లా పెట్టి రైట్ అమ్మా సార్ మనకు వాటర్ సఫిషియెంట్ కొంచెం తగ్గినాయి సార్. ఇక్కడ కాదమ్మా ఎర్రంపల్లిలో వాటర్ తగ్గినాయి సార్ ఉన్న బోర్వెల్ కి కొత్త బోర్వెల్ ప్రపోజ్ చేశాను కదా. మరి ఇవాళ రేపట్లో ఇచ్చేసేయండి ఏదైనా ఉంటే చూసి అవి కూడా అరేంజ్ ఒక పని చేయండి ఒక నిమిషం ఉండు ఇంకో బోర్ వేసి సిస్టమ్ కూడా పెట్టన్నాడు సిస్టమ్ ఒకటి పెట్టేసి సిస్టమ్ పెట్టి ఇచ్చేసి మేడం చేస్తారు విలేజ్ మొత్తం ముసలి సార్ 2 రోజుల్లో చేపిస్తాడు నాకు ఇవాళ రేపట్లో కూడా కంప్లీట్ చేయండి అట్లా కాదు వినండి మీరు కొద్దిసేపు గమ్మనుంటే నేను మాట్లాడతాను వాళ్ళకి హోల్డ్లో పెట్టినారంట అట్లా కాదండి వాళ్ళ గ్రీవెన్స్ మీకు అదే తహసీల్దార్ కాకుండా మీ లెవెల్లో మాట్లాడాలంటే ఇట్లే ఉంటుంది సబ్జెక్ట్ ఇది వాళ్ళ గ్రీవెన్స్ ఏమంటే మాది హోల్డ్లో పెట్టున్నారు ప్రాపర్టీస్ అన్నీ కూడా హోల్డ్లో ఉన్నాయి ఆన్లైన్లో 1 వీక్ క్లియర్గా లేదు అంటున్నారు ఎప్పుడైతే హోల్డ్లో ఉంటే వాళ్ళకి బెనిఫిట్స్ రావు ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ ఇవన్నీ రావు అనేది వాళ్ళ అప్రహెన్షన్ ఎందుకు ఉన్నమ్మా నేను అదే చెప్పింది నన్ను మాట్లాడితే మాట్లాడి వాళ్ళని ఎందుకు హోల్డ్లో 1 వీక్ హోల్డ్లో పెట్టినారు ఈ గ్రామం రిసీవ్ అయిపోయింది సార్ నెక్స్ట్ మంత్ బుక్ వస్తుంది సార్ అట్లా ఇప్పుడు 1 బిల్ రావు సార్ 1 బిల్ అసైన్మెంట్ కన్నా టోటల్ అందరికీ ఇన్సూరెన్స్ కి ఇప్పుడు మేము అప్లై చేసినాం అది ఓల్డ్ లో ఉంది అట్లా కాదు హోల్డ్లో ఉండేది రిలీజ్ చేస్తారు ఇప్పుడు రీసర్వే అయిపోతానే కొత్త పాస్బుక్లు ఇస్తారు 1 మంత్ లోపల ఇచ్చేస్తారు ఒక నెలకి ఇస్తామంటారు 15వ తారీఖు లాస్ట్ అట్లా కాదన్నా ఇన్సూరెన్స్ కట్టించుకుంటారు కదా కట్టనులే ఇన్సూరెన్స్ డబ్బులు 15 రోజులు వస్తారా ఇన్సూరెన్స్ కంపెనీ నువ్వు పని చేయన్నా చంద్రబాబు నాయుడు బ్యాంక్ వాళ్ళతో కలిసి తహసీల్దార్ గారికి ఇది నోట్ చేసుకొని తాండాలకు వచ్చేసి వాళ్ళది గ్రీవెన్స్ ఏదైతే ఉందో ఒక నిమిషం ఉండు పెడబల్లి గ్రామంలోనే కూర్చొని నాతో మాట్లాడించండి నేను చెప్తాను 2 రోజులు పెట్టండి రేపు మన్నాడు ఇక్కడే కూర్చొని చేయమనండి నాతో మాట్లాడించండి కొన్ని నెంబర్లు వేరే వాళ్ళు ఎత్తిస్తున్నారు అది తీసేసేదానికి 3 ఏళ్ళ నుంచి తిరుగుతాడు అది కూడా చెప్తారు ఫస్ట్ ఇది అట్లా కాదులేనా చూసాను ఆడ నుంచి మొదటి బాగున్నారా సార్ మా పల్లికి ఎల్లంపల్లి ఆయనది ఎవరు ఏం చెప్పరు మాకు చేపిస్తామంటారు నీ కుళాయి కావాలనా గలాట కావాలా కుళాయి చేస్తాం పిలుస్తాను కదా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి మీరు మళ్ళీ మాకు ఎమ్మెల్యే మినిస్టర్ కావాలి దేవుని ప్రార్థిస్తున్నాం సార్ ఓకే రైట్ ముందు నేను ఆడ అంట మెల్ల మా భయపడదు ఇదే ప్రభుత్వం 6 నిమిషాలు మళ్ళీ ఇదే ప్రభుత్వం మాట్లాడించిన అన్న జాగ్రత్త మంచి సార్ మాది ఆన్లైన్ లేకుండా చేశారు మీ ఇంట్లోకి వస్తే కానీ నీ ఆన్లైన్ అడగవు నీదే కదా భూమి ఆన్లైన్ ఎక్కడన్నా రానప్పుడు వచ్చి చేయమని చెప్పేసి మీకు పదే ప్రజా దర్బార్లు పెడతానే ఉన్నాము
ఎవరోదన్నా ఎవరోదన్నా రాలే కదా, నువ్వు కూడా పేపర్లు ఎత్తుకోండి. మరి మీ ఇళ్ళకి వస్తే కానీ చెప్పవా? ఎక్కడమ్మా తమరు? అమ్మా మేము వస్తే మీరు ఆఫీసులో కూర్చుంటే ఇంకా ప్రజల సమస్యలు ఎవరు తీరుస్తారమ్మా? మేము వచ్చినప్పుడు కూడా మాట్లాడబోతే నేను విఆర్ఓలతో పని చేయించుకోవాలమ్మా. మీకు పోనీ మీ ఆఫీస్లో ఉద్యోగం ఇమ్మా నాకు, నేను ఆడే పని చేసుకుంటాను. కాదమ్మా, విఆర్ఓని పంపించడానికి సమాధానం ఏందమ్మా? మీ సమాధానం నాకు అర్థం కావడంలే. అంటే యు ఆర్ బియాండ్ యువర్ లిమిట్. యు ఆర్ థింకింగ్ దట్ యు ఆర్ టూ బిగ్ ఫర్ యువర్ షూస్. అట్లా కాదమ్మా, విఆర్ఓని పంపించడానికి సమాధానం ఏందమ్మా ఇర్రెగ్యులర్గా? ఇప్పుడు ఈ పెడబల్లి విలేజ్లో రైతులకున్న ఇబ్బంది, వాళ్ళవి 1B హోల్డ్లో పెట్టున్నారు. మీరు ఈ పెడబల్లిలో 2 రోజులు రెవెన్యూ క్లినిక్ పెట్టండి అమ్మా. రేపు ఎల్లుండి రెవెన్యూ క్లినిక్ పెట్టి వీళ్ళ ఇష్యూస్ ఏమున్నాయో దండోరేయండి. ఇవాళ రేపు ఎల్లుండి కూర్చొని సిస్టమ్ ఇక్కడే పెట్టుకొని, మేము చాలా చోట్ల ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఈ రెవెన్యూ ఇష్యూస్ 2-3 ఉన్నాయి, అవి క్లోజ్ చేయండి అమ్మా ప్రజలకి. మీరు ఆమెకు చెప్పుందని మీరు ఫాలోఅప్ చేసి రేపు ఎల్లుండి రెవెన్యూ క్లినిక్ పెట్టండి. వాళ్ళే ఇక్కడికి పంపిస్తాం, మీరు ఇక్కడ కూర్చోబెట్టుకొని పని చేయించుకోండి. బాగున్నామ్మా, బాగున్నారమ్మా? పట్టుకోండి మా అయిందా? ఫస్ట్ మన పార్టీలో జరిగింది.